తెలిసినవన్నీ కూడా వారికి తెలియజేసినాము. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అది తెలియజేసినాము. చరిత్రలో ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, 25 ఎకరాలు బయటికి ఇచ్చేసిండ్రు. మధ్యలో నుంచి కోవిడ్ అటున్నప్పుడు ఇంతకుముందున్న ప్రభుత్వము బుల్డోజర్లు పెట్టి 18 ఎకరాలు బుల్డోజర్లు పెట్టి రోడ్ వేసిండ్రు. తర్వాత ఇంతకుముందున్న ప్రభుత్వము టీఎన్జిఓస్కు భూమి ఇచ్చింది. ఇవన్నీ కూడా చెప్పినాము. అట్లనే ఆ ఎంఓయూస్ మా దగ్గర ఉన్న ఇష్యూ పెట్టినాము. ఆ ఎంఓయూస్ ఇన్వాలిడ్ అని కూడా రఘునందన్ రావు గారు తను ఒక సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టుల లాయర్ వారు కూడా చెప్పిండ్రు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళు తప్పనిసరిగా అక్కడ రిపోర్ట్ అందిస్తారని మేము అనుకుంటున్నాము. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. మేము అడిగేది ఏంటంటే ఇది విద్యారంగానికి అవసరము, అదే ఇది పర్యావరణం కాపాడాలి. మీరు ఎట్లయినా చేసి ఆ 2324 ఎకరాలైనా లేకుంటే అది కలెక్టర్ గారు రంగారెడ్డి కలెక్టర్ 2014లో 2012లో 2185 ఎకర్స్ అవి ఎట్లా యూనివర్సిటీ కేటాయించాలని మా విజ్ఞప్తి. ఇప్పుడు వివరంగా పెద్దలు ఈటల గారు మరి